తెలంగాణలో మున్సిపాలిటీ ఎలక్షన్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉంది. ఆధిక్యంలో కాంగ్రెస్ ముందడుగు వేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వనపర్తి, అమర్జింత, ఆత్మకూరులో, కొత్తకోటలో కాంగ్రెస్ దాదాపుగా కైవసం చేసుకునే పరిస్థితిలో ఉంది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఒడ్డపల్లిలో మాత్రం సంచలనం నమోదైంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అక్కడ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. వడ్డపల్లి శ్రీను అనే వ్యక్తి నేతృత్వంలో అతను రీసెంట్ గా జాగృతి కవిత ఆధ్వర్యంలో జాగృతి పార్టీలో చేరడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఉన్న అభ్యర్థులందరూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున పోటీ చేశారు. వాళ్ళందరూ కూడా సింహం గుర్తుపై పోటీ చేసి వడ్డపల్లి మున్సిపాలిటీలో ఉన్న 10 వార్డులకు గాను 8 వార్డులను కైవసం చేసుకున్నారు. మిగిలిన 2 వార్డులు కాంగ్రెస్ ఒక వార్డు, బీఆర్ఎస్ ఒక వార్డు గెలుపొందాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తంలో వడ్డపల్లి హాట్ టాపిక్ గా మారింది. వడ్డపల్లి శ్రీను అనే వ్యక్తి మాజీ జెడ్పీటీసీ. అతన్ని బలమైన నమ్మకం, ప్రజల్లో ఉన్న విశ్వాసం, ఆయన మీద ఉన్న నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఆయన ప్రస్తుతం కవిత ఆధ్వర్యంలో జాగృతి పార్టీలో చేరారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను కాదని, ప్రత్యర్థి రూపంలో ఉన్న బీఆర్ఎస్ ను కాదని ప్రజలు వడ్డపల్లి శ్రీనుకు పట్టం కట్టారంటే ఆయనపై ఏ విధంగా నమ్మకం ఉందో మనం తెలుసుకోవచ్చు.